హాయ్ ఫ్రెండ్స్, పిల్లల లంచ్ బాక్స్లోకి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం చూద్దాం. చిన్న ఆనియన్, 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 1 కప్పు తురుము పెట్టుకున్న క్యారెట్ తురుమును పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు బాండీ పెట్టి బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీ అయిన తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, చిల్లీ వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ లేత గులాబీ రంగులోకి వచ్చిన తర్వాత చిటికెడంత పసుపు, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలుపుకున్న తర్వాత ముందు తురుము పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసి అంతా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా వేసి అంతా మరోసారి కలుపుకోవాలి. క్యారెట్ తురుము బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ క్యారెట్ రైస్ అయితే రెడీ అండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఏఏ వండర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.